బాలారిష్టము అంటే లగ్నం నుంచి సహజంగా కూడా అష్టమంలో చంద్రుడున్న మనం బాలారిష్టం అంటాం. పుట్టగానే మనం ఎవరి దగ్గరికైనా ఒక జ్యోతిష శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు చెప్తారు ఏ నక్షత్రంలో పుట్టారు, ముందుగా నక్షత్ర దోషం ఉందా లేదా, అసలు నక్షత్ర దోషం ఉన్నటువంటి పిల్లలకి ఏం జరుగుతుంది, బాలారిష్ట దోషం ఉంటే ఏం జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే అష్టమ చంద్రుడు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి జాతకంలో చాలా ప్రధానమైనటువంటి అంశం. అష్టమంలో చంద్రుడు అంటే పుట్టిన 8 సంవత్సరం లోపు కొంత ఆరోగ్యం బాగాలేకుండడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అదే రకంగా సప్తమ కుజుడు, తృతీయ గురువు, ద్వాదశ శుక్రుడు. సహజంగా కూడా కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ రాహు భగవానుడు ఎప్పుడైనా అష్టమ స్థానంలో ఉన్నా కూడా దీన్ని బాలారిష్ట దోషము అంటాం. కాబట్టి ఇటువంటి బాలారిష్ట దోషాలు ఉంటే కొద్దిగా పిల్లలకి 8 సంవత్సరాల లోపు చాలా బలహీనంగా ఉండడం, కొంత అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శర్మ గారు ఇప్పుడు మీరు 8 సంవత్సరాల లోపల అన్నారు, ఈ బాలారిష్టాలు కూడా మొదటి 2.5 సంవత్సరాలని, 5 సంవత్సరాలని, 8 సంవత్సరాలని, 12 సంవత్సరాలు ఇట్లా చాలా చెప్పబడుతున్నాయి. చాలా గ్రంథాల్లో కూడా రకరకాలుగా రాయడం. అసలు ఎన్ని సంవత్సరాలు మనం పరిగణలోకి తీసుకోవాలంటారు? మనం చెప్తూ ఉండేదే బాలారిష్టము అన్నాం. బాల అరిష్టము అనేటువంటిది కేవలం 8 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది. బుడ్డిన మామూలుగా సహజంగా కూడా ఎవరైనా ఒక బిడ్డ జన్మించినప్పుడు 8 సంవత్సరాలు అంటాం. 8 సంవత్సరాలు ఎప్పుడు బిడ్డ జన్మించిన తర్వాత జన్మించక ముందా అని మనం చూసుకోవాలి. సహజంగా కూడా మనం శాస్త్రంలోకి వెళ్ళినట్టయితే గర్భాష్టమేషు అంటాం. గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయనం కానీ, అదే రకంగా ఏదైనా ఒక అన్నప్రాసన కానీ ఇవన్నీ మనం బిడ్డ పుట్టిన తర్వాత చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆవిడ కడుపుతో ఉన్నప్పటి నుంచి బిడ్డకి 7 సంవత్సరాల 3 నెలలు వచ్చే వరకే బాలారిష్ట దోషము అంటాం. అంతేకాని మనం అనుకున్నట్టుగా 8 ఏళ్ళు ఉంటాయి, 12 సంవత్సరాలు ఉంటాయి అనేటువంటిది ఎక్కడ సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సహజంగా ఇప్పుడు చూడండి గ్రంథాల్లో ఉంటాయి అన్నమాట. గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయిత అంటారు. సహజంగా బ్రాహ్మణులు కొంతమంది ఉపనయనం చేస్తూ ఉంటారు పిల్లలకి. వాళ్ళకి ఎలా లెక్కేస్తారు అంటే 7 సంవత్సరాల నుండి 3వ నెల పెట్టగానే వాళ్ళకి ఉపనయనం చేస్తారు. మరి 8 సంవత్సరాలలో చేయాలి కదా, 8 సంవత్సరాలు నిండిన తర్వాత చేయాలి కదా అనేటువంటిది పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో ఆ రోజు నుంచి 8 సంవత్సరాల లోపు మాత్రమే బాలారిష్ట దోషం పరిగణిస్తుంది. కాబట్టి ఈ బాలారిష్టంలో కూడా చాలా దోషాలు ఉంటాయి. కొంతమంది అందరూ 100 మందిలో 98 మంది బాగా జన్మిస్తూ ఉంటారు. ఒకళ్ళకి అంగవైకల్యం రావడం, కాలు బాగాలేకపోవడం, లేకపోతే కొంతమందికి చెవుడు రావడం, కొంతమందికి కొన్ని అవయవాల లోపంతో పుట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి కూడా కేవలం బాలారిష్టం వల్ల ఇలాంటివి వర్తించవు. దీన్ని ద్వాదశ స్థానము అంటాం. అంటే పూర్వజన్మ పుణ్యం చేత పుట్టడం. అటువంటి పూర్వజన్మ పుణ్యస్థానంలో బాగాలేకపోతే కొంతమంది గుడ్డివాళ్ళుగా అలా అంగవైకల్యంతో పుట్టడం, అలాంటి వాటికి కూడా కొంత దోష పరిహారం చేసుకొని వాటిని కూడా నివారించవచ్చు. ఇది బాలారిష్ట శాంతి అంటాం. అంటే అలాంటి పిల్లలున్నా కూడా కొంతమందికి పుట్టుకతో కళ్ళు లేనటువంటి వాళ్ళు బాలారిష్ట పరిహారం చేసుకొని తర్వాత వారు కొంత అంగవైకల్యత నుంచి విముక్తి పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సహజంగా అంగవైకల్యం అంటాం బాలారిష్టంలో ప్రధానమైనటువంటిది. మరి బాలారిష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా అంగవైకల్యం ఉంటుందా అంటే ఉండదు. కేవలం కొన్ని అనారోగ్య సమస్యలు మాత్రమే ఉంటాయి. ఏ గ్రహం అయితే బాగలేదో మనకు సహజంగా శాస్త్రంలో చెప్పిన విధంగా ఒక్కో గ్రహం బాగలేకపోతే ఒక్కొక్క అవయవ లోపం జరుగుతూ ఉంటుంది. పాదాలకు ఒక గ్రహం ఉంటుంది, ఎముకలకు సంబంధించినటువంటి గ్రహం ఒకటి ఉంటుంది, ఉదర భాగానికి పొట్టకు సంబంధించినటువంటి గ్రహం ఒకటి ఉంటుంది. ఇలా ఏ గ్రహం అయితే బాగాలేదో ఆ గ్రహానికి మాత్రమే బాగలేకుండా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాటికి పరిహారం చేసుకున్నట్టయితే కొంత ఆ యొక్క వైకల్య లోపాన్ని ఖచ్చితంగా కూడా నివారించవచ్చు. కాబట్టి దీన్ని బాలారిష్ట శాంతి అంటాం. ఎలాంటి లోపం లేకుండా గ్రహాలుండి కేవలం అష్టమంలో చంద్రుడు ఇలాంటి చిన్న దోషాలు ఉంటే మాత్రం ఆ దోష పరిహారం చేసుకుంటే వాళ్ళకి పెద్ద అనారోగ్య సమస్యలు రాకుండా చాలా అద్భుతంగా వాళ్ళ జీవితంలో రాణిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అష్టమంలో చంద్రుడు ఉన్నా కూడా గురువు యొక్క దృష్టి కనుక పడితే ఆ దోషం పరిహారం అవుతుందంటారు. అలాగే రవి సూర్యుడు ఏకాదశంలో ఉంటే కూడా బాలారిష్ట దోషాన్ని పరిహారం చేయవచ్చు. గురువు లగ్నంలో ఉన్నా కూడా ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ కరెక్టేనా శర్మ గారు? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు మనకు జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్టుగా లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలకు పరిహారం అంటాం. మరి ప్రతి లగ్నంలో ఉంటే 1,00,000 దోషాలకు పరిహారం అంటే కాదు. మరి అందరికీ చాలామందికి కొన్ని కోట్ల మందికి లగ్నంలో గురువు ఉంటుంది. మరి అందరికీ పరిహారం అయిపోయి అందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. మరి ఎందుకు ఉండట్లేదు అంటే కేవలం స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ, అంటే సహజంగా ఇప్పుడు మన ఇంట్లో ఉంటే చాలా గొప్పగా ఉంటాం. అదే మనం వెళ్ళి ఇంకోళ్ళ ఇంట్లో ఉంటే మనం గొప్పగా ఉంటామా, రిలాక్స్గా ఉంటామా? ఉండలేంగా. అదే రకంగా మనం మన సొంత ఇంట్లో ఉంటే ఏ రకంగా చాలా రిలాక్స్గా చాలా ఉన్నతంగా పనిచేస్తాం, అంటే చాలా రిలాక్స్గా చాలా యోగంగా పనిచేస్తాం, చాలా వేగంగా కూడా పనిచేస్తాం.
అప్పుడు మనకేమవుతుంది, మనం చేసేటువంటి పని సఫలీకృతం అవుతుంది, చాలా యోగిస్తుంది. అదే రకంగా ఒక గురువు కేవలం స్వక్షేత్రంలో ఉండి లగ్నంలో ఉంటే ఇలాంటి దోషాలకి ఏవి కూడా బాలారిష్ట దోషాలు కానీ కొంత దోషాలు నివారించవచ్చు. ఒక్క కాలసర్ప దోషం తప్ప మిగతా దోషాలన్నీ కూడా లగ్నంలో గురువు ఉంటే మన జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్టుగా స్వక్షేత్రంలో కానీ ఉచ్చలో కానీ ఉండి లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలకు పరిహారం. వారికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. బాలారిష్ట యొక్క దోషం వారికి వర్తించదు. అంతేకాని మిగతా ఏ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉచ్చలో తప్ప మిగతా ఏ రాశిలో గురువున్నా కూడా లగ్నంలో గురువున్నా ఖచ్చితంగా బాలారిష్ట దోషం వర్తిస్తుంది. సహజంగా లగ్నంలో గురువు ఉండి మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అంగవైకల్యం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి లగ్నంలో గురువు ఉంది కదా, అంగవైకల్యం ఎందుకు ఉంది అంటే మిగతా గ్రహాల యొక్క స్థితి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక్క గురువు వల్ల ఏమీ కాదు, నవగ్రహాలు మన యొక్క జీవితాన్ని 9 గ్రహాలు నడిపిస్తాయి. 9 గ్రహాల్లో బలమైనటువంటి గ్రహం గురువు కాబట్టి ఆయన శుభగ్రహం. కాబట్టి శుభగ్రహం లగ్నంలో ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని దాని యొక్క దోషం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాల యొక్క స్థితిని కూడా మనం ఈ బాలారిష్ట దోషంలో పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా బాలారిష్ట దోషం ఒక స్వక్షేత్రంలో ఉండేటువంటి గురువుకు తప్ప మిగతా ఏ రాశిలో ఉన్నా కూడా ఖచ్చితంగా బాలారిష్ట దోషం వర్తిస్తుంది. చంద్రుడు ఏ స్థానంలో ఉన్న 6, 12 స్థానాల కంటే కూడా అష్టమ స్థానాన్ని చాలా ప్రబల దోషంగా చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. మరి అష్టమంలో చంద్రుడు ఉండి జన్మించిన శిశువుకి ఎట్లాంటి శాంతులు చేసుకుంటే బాగుంటుంది? పూజ, పరిహారాలు, దానాలు ఎలాంటివి చేసుకుంటే బాగుంటుంది? మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారమ్మా. ఇప్పుడు అష్టమంలో చంద్రుడు ఉండి లగ్నంలో రాహు ఉన్నాడు. ఉన్నప్పుడు ఖచ్చితంగా రాహుకి చంద్రుడికి మనం పరిహారం చేస్తాం. చంద్రుడికి జపము, తర్పణము, హోమము, దానం ఇలాంటివి చేస్తూ పౌర్ణమికి కూడా చక్కగా పాలు 10 మందికి ఇవ్వడం, లేదా పాలతో సంబంధించిన పాల పదార్థాలు చక్కగా ఏదన్నా చేసి ఒక 10 మంది పిల్లలకి ఇవ్వడం, ఇలాంటివి మనకు శాస్త్రంలో చెప్పబడింది. అలా చేసినా కూడా కొంత దోష పరిహారం జరుగుతుంది. జరిగి వాళ్ళు చాలా బాగా రాణిస్తారు. ఈ బాలారిష్టానికి ఇలాంటి చిన్నటువంటి శాంతులు కూడా మనం అద్భుతంగా చేసుకోవచ్చు. సో ఎటువంటి భయాలు అక్కర్లేదు. అలాగే ఈ అరిష్టాలు దాటుకోను లేకపోతే అరిష్టాలు లేని వాళ్ళు చక్కగా పెరిగి పెద్ద అయిన తర్వాత విద్య నేర్చుకోవడం సహజం. అయితే చాలామందికి చదువు అవ్వదు. అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు. ఎంత చదివిద్దామన్నా వాళ్ళకి విద్య అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఏ గ్రహ దోషం కారణం అవుతుందంటారు? మనం దీనికి మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. అందరూ చదువుకుని ఆ స్థితికి వచ్చారా? రాలేదుగా. కొంతమంది రాజకీయ నాయకులు అయితే చదువు తక్కువ ఉన్నా కూడా రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు కూడా పొందినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. మరి వీరందరూ కూడా చదువుకోకుండా అంత స్థితికి ఎలా వెళ్ళారు? కేవలం నవగ్రహం యొక్క యోగం వల్లే వెళ్ళారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ చదువుకి కెరియర్ డెవలప్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు. సహజంగా కూడా ఇప్పుడు గురువు కొంత తక్కువ స్థానంలో ఉన్నా, శుక్రబలం కొంత తక్కువ ఉన్నా చదువు కొంత తక్కువ ఉంటుంది వాళ్ళు. కానీ కొంత సంగీతంలో ఇప్పుడు శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, సంగీత పరంగా వాళ్ళు చాలా రాణింపు ఉంటుంది. కొంతమంది సంగీతం వెళుతూ ఉంటారు, కొంతమంది క్రికెటర్స్ అవుతూ ఉంటారు, కొంతమంది వేరే వేరే వృత్తులు ఎంచుకుంటూ ఉంటారు. మరి వారు ఆ వృత్తుల్లో చాలా రాణింపు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. కాబట్టి కొంతమందికి ఈ చదువు పట్ల అంటే దశమ స్థానం అంటాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బాలారిష్టం అంటే కేవలం 8వ స్థానం మాత్రమే చూస్తాం. ఇప్పుడు మీరు ఇంకోటి అడిగారనమాట, చదువు ఎందుకు రాదు పిల్లలకి? బాలారిష్ట దోషం రాకపోయినా చదువు ఎందుకు రాదు? బాలారిష్ట దోషం ఉన్నా లేకపోయినా బాలారిష్టం అనేది కేవలం 8 ఏళ్ళు మాత్రమే. తర్వాత అంతా కూడా వాళ్ళు అందరూ ఒకటే, పుట్టిన బిడ్డలు ఎవరైనా కూడా ఒకటే. వీరు ఎందుకు చదువు రాదు, ఎందుకు చదువు వస్తుంది? కొంతమంది చాలా వేగంగా చదువుతారు, చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. కొంతమంది ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోరు. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత 14 ఏళ్ళు దాటిన తర్వాత అసలు ఎండింగ్లో ఉండేటువంటి అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలా ఎందుకు అయ్యారు? 14 ఏళ్ళ తర్వాత వాళ్ళకి చదువు ఎందుకు వచ్చింది? 14 ఏళ్ళలోపు వీళ్ళు మొద్దులుగా ఎందుకున్నారు? వీళ్ళకి ఎందుకు చదువు రాలేదు అని మనం చూసుకుంటే జాతకంలో యోగం పుట్టినటువంటి స్థితిలో ఏదైతే పాపగ్రహం ఉంటుందో, సహజంగా మనకు ఇందాక మనం చెప్పుకున్నాం 9 గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మనం నడుస్తూ ఉంటాం. ఈ గమనంలో ఏదైతే పాపగ్రహం ఉండి ఆ దశమ స్థానాధిపతి యోగించడో ఆ యోగిని యొక్క దశ జరుగుతూ ఉంటే వారికి చదువు రాదు. అది ఎన్ని రోజులు రాదు? జీవితాంతం రాదా? కాదు, కేవలం ఆ 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో 14 ఏళ్ళ వరకు రాదు. తర్వాత మహర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత వీరు డెవలప్మెంట్ అంటాం మనం. అంటే ఎవరైనా సరే మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు సహజంగా పేరెంట్స్ ఏం చేస్తారు? ఎంతసేపు నా చదువు తప్ప వాళ్ళకి వేరే ప్రపంచాన్ని వాళ్ళు చూపించరు. ఇప్పుడు సహజంగా నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు, చదువు రాలేదని చాలా ఆందోళన పడతారు. కానీ వారికి ఇష్టమైంది ఏదనేది ఎవరు చూడరు. కరెక్ట్. సహజంగా ఒక జ్యోతిష్యుడు అనుకోండి, చూడంగానే వీడు ఏ చదువులో రాణిస్తాడు,
ఒక విద్యలో రాణిస్తాడా, లేదు ఒక మంచి క్రికెటర్ అవుతాడా, లేదు వీడు ఒక డాక్టర్ అవుతాడా, లేదు వీడు యాక్టర్ అవుతాడా, ఇవన్నీ కూడా ఒక జ్యోతిష్యపరంగా ఒక 60 నుంచి 70% చెప్పవచ్చు. 100% చెప్పలేకపోయినా ఖచ్చితంగా ఒక 70% నిర్ణయించవచ్చు జాతకాన్ని చూసి. కేవలం దశమ స్థానం చూస్తే వీళ్ళు ఎలా యోగిస్తారు, నెక్స్ట్ వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి దాన్ని బట్టి చేసుకోవచ్చు. చదువు రానటువంటి పిల్లలకి మనకి వేదంలో చెప్పినట్టుగా సంకటనాశన గణపతి స్తోత్రం అని అంటాం. అది చదువుకుంటే, చదువు రాని పిల్లలకు కూడా చదువు వచ్చిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి సహజంగా చదువు రానటువంటి వాళ్ళు దాంట్లోనే మనకు చెప్తారనమాట. ఒక 4 నెలలు మాత్రం ఆ స్తోత్రాన్ని రోజు పఠిస్తే మంచి చదువు వస్తుంది. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఈ స్తోత్రం చదివేస్తే పరీక్ష రాసేస్తారా, చదువుతారా అని. అంటే 32 మార్కులు వచ్చేవాడు 40 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాడు చదివినట్టేగా, పాస్ అయితే చదివినట్టే కదా. 100% వచ్చిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 40% వచ్చిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ దశమ స్థానం చాలా ఇంపార్టెంట్ జాతకంలో. కాబట్టి ఆ విద్యాస్థానంలో ఏదైతే గ్రహ దోషం ఉంటుందో అది పరిహారం చేసుకుంటే చక్కగా వాళ్ళకి చదువు వస్తుంది. వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి కూడా వాళ్ళు వెళ్తారు. చాలామంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఏమో వాళ్ళు చదవాలని ఉంటుంది, వీళ్ళేమో ఒకళ్ళు సంగీతం అంటారు, ఒకళ్ళు డ్యాన్స్ అంటుంటారు, ఇంకోళ్ళు క్రికెట్ అంటూ ఉంటారు. ఇలా వివిధ రకాల ఆప్షన్స్ ఎంచుకుంటూ ఉంటారు. వారి దాన్ని చూసి ఒక మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి అసలు వీళ్ళు దీంట్లో ఉంటే రాణిస్తారా లేదా అనేది కనుక మనం చూసుకున్నట్టయితే చక్కగా వాళ్ళు ఒక చదువే కాదు, ఈ రోజుల్లో మనకి చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి దాంట్లో ఏదో ఒక దాంట్లో జ్యోతిష్య శాస్త్రరీత్యా రాణిస్తారు. ఇందాక మనం చెప్పాం, జాతకంలో యోగం ఉంటేనే వారు దాంట్లోకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు చెప్పాను నేను ఇందాక మీకు, చదువు రాకపోయినా సంగీతం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, మా సంగీతంలో మరి వాళ్ళు ఎలా రాణించారు? మరి వాళ్ళకి చదువు రాదు కదా, చదువు వచ్చే యోగం జాతకంలో లేదు కదా. అంటే వాళ్ళకి సంగీతంలో బాగా వెలిగేటువంటి యోగం ఉంది. మరి సహజంగా కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు క్రికెటర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి రీసెంట్గా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారనమాట, 14 ఏళ్ల పిల్లవాడు 15 ఏళ్ల పిల్లవాడు క్రికెట్కి వెళ్ళాడని. మరి వాళ్ళు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది క్రికెట్లో బాగా అద్భుతంగా రాణించారు, తర్వాత మళ్ళీ పాస్ అయ్యి ఉంటారు. మరి ఇవన్నీ ఎలా జరిగినాయి అంటారు? కాబట్టి చదువులో లేకపోయినా క్రీడల్లో మంచి ప్రావీణ్యత సంపాదిస్తారు కొంతమంది. ఒక చదువే ఇంపార్టెంట్ కాకుండా తల్లిదండ్రులు ఇక్కడ విద్య అంటే మనం ఎలాంటి ఆలోచనలో ఉంటామంటే అందరం కూడా విద్య అంటే ఓన్లీ స్కూల్ దీని వరకే మనం ఆలోచిస్తాం. కానీ జ్యోతిష శాస్త్రంలో విద్య అంటే అన్ని రకాలైనటువంటి క్రీడలు, ఇది కూడా ఒక విద్యే. సంగీతం అనేది విద్యే, భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా విద్యలే. మనం ఇప్పుడు ఏంటంటే మనం ఇంగ్లీష్ మిషనరీ వచ్చిన తర్వాత అందరం కూడా స్కూల్కి వెళ్ళి ఇదే విద్య అనుకుంటున్నాం. కాబట్టి ఇది ఒకటే విద్య కాదు, ఇవన్నీ విద్యలే. కాబట్టి ఇటువంటి విద్యల్లో దేంట్లో రాణించినా కూడా వాళ్ళు విద్య నేర్చుకున్నట్టే. కాబట్టి ఆ దశమ స్థానాన్ని మనం బేస్ చేసుకొని వాళ్ళు దేంట్లో రాణిస్తారో దాంట్లో కనుక మనం వేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క వృత్తిలో రాణిస్తారు. ఒకసారి జాతక చక్ర పరిశీలన చేసుకుంటే బాగుంటుందని మీరు అంటారు. అంతే. అలాగే విద్య తర్వాత ఉద్యోగం, చాలామందికి ఉద్యోగం దొరక్కపోవడం ఒక సమస్య, దొరికిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేకపోవడం ఇంకో సమస్య, ఉద్యోగాలలో ఒక స్థిరత్వం లేకపోవడం, తరచూ మారుతుండటం, లేదా చేసే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, సరిగ్గా పనిచేయలేకపోవడం, ఇక రకరకాల సమస్యలు. ఎందుకని అంటారు శర్మ గారు? సహజంగా కూడా దీన్ని లాభస్థానం అంటాం. తర్వాత మనం ఏదైనా ఒక ఉద్యోగంలో ఎదగాలంటే ముందుగా లాభస్థానం మనం సంపాదించాలి. ఇప్పుడు అందరం ఉద్యోగం చేసేది దేనికి? కేవలం సంపాదన కోసమే. తర్వాత కొంతమందికి డబ్బులు ఉంటాయి, పేరు రాదు, పేరు ప్రతిష్టలకి బాగా వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. ఈ పంచమ స్థానం లక్ష్మీ స్థానం అంటాం. పంచమము ఏకాదశము చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏంటంటే కొంతమంది బాగా చదువుతారు. ఇందాక నేను చెప్పానుగా మీకు, బాలారిష్ట దోషం లేకపోయినా 100% మార్కులు వచ్చి బాగా చదివినా ఉద్యోగానికి వచ్చేసరికి వారికి మాట్లాడే విధానం రాకపోవడం, లేకపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా గురువు పైన చాలా బేస్ అయి ఉంటుంది. సహజంగా కూడా చదువు బాగా ఇస్తాడు గురువు, కానీ రాణింపును ఇవ్వడం చాలా తక్కువగా ఇస్తాడు. మరి ఒక గురువు బాగా ఇచ్చి చదివిస్తే మరి రాణింపు ఇచ్చేటువంటి గ్రహం ఏది? ఆ రాణింపు ఇచ్చేటువంటి గ్రహం వీడికి ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఒక జ్యోతిష్యం ఎవరైతే మనం చూస్తున్నామో, ఒక పర్సన్ ఉన్నారు, మనం ఒక పర్సన్కి జాతకం చూస్తున్నాం. అసలు ఈ జాతకంలో ఇతనికి ఉద్యోగంలో ఎలాంటి ఉద్యోగం వస్తుంది, వచ్చిన తర్వాత దీంట్లో రాణింపు ఉంటుందా ఉండదా, ఆ రాణింపు కోసం కూడా, ఉద్యోగం రావడం కోసం కూడా జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు ఉంటాయి మనకి. తర్వాత కొంతమందికి ఆ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు, కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇష్టం లేక ఉద్యోగం చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఏమంటే నాకు దాంట్లో లేదండి ఇంకో దాంట్లోకి మారాలి అంటుంది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది కొంతమందికి, వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటూ ఉద్యోగం చేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే వాళ్ళ గ్రహస్థితి బాగాలేకపోవడం. కొంతమంది అలా కాదు, 100లో ఒక 10 మంది వాళ్ళు ఏదైతే ఎంచుకుంటారో దాంట్లో మాత్రమే రాణిస్తుంటారు. అది కొంత డబ్బు సంపాదన తక్కువైనా ఎక్కువైనా 90 మంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ పరిస్థితుల రీత్యా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ 90 మందిలో ఒక 40 మంది ఉద్యోగంలో మార్పులు చేస్తూ ఉండడం, తర్వాత వారికి అనుకున్నటువంటి స్థాయికి ఉద్యోగం రాకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
కానీ జ్యోతిష్య శాస్త్రంలో మనకు ఏదైతే కావాలో అది చేసుకుంటే 100కు 100% మనకు అనుకున్న ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగంలో రాణింపు రావడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే పరిహారాలను ఏమంటారు? మీరు గురువు అని ఒక గ్రహం చెప్పారు. అలాగే కమ్యూనికేషన్స్కి సంబంధించి బుధుడు కూడా చాలా ముఖ్యం. మనకు వచ్చిన విద్యని అవుట్కమ్ అంటే ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి అంటే బుధుడు బాగుంటేనే జాతక చక్రంలో ఆ బుద్ధి పనిచేస్తుంది, చక్కగా మాట్లాడగలుగుతాం. ఏమంటారు శర్మ గారు? ఇప్పుడు సహజంగా కూడా ఒక్క రవి, బుధుడు, గురువు వల్ల జాతకం ఆధారపడలేదు. ఇందాక మనం అనుకున్నాం సంగీతం బాగా రావాలి అంటే బుధుడు ఉండాలి, గురువు ఉండాలి, శుక్రుడు అనుగ్రహం ఉండాలి. ఈ 3 ఉంటేనే సంగీతం వస్తుంది. భరతనాట్యం రావాలి, అంగారకుడు బాగుండాలి, శని బాగుండాలి, గురువు బాగుండాలి. అంటే ప్రతిదీ ఇది ఒక చైన్ లింక్ అనమాట, ఒక బేస్. అన్నీ బాగుంటేనే వస్తుంది. అంటే కేవలం ఒక్క గ్రహం వల్ల మనం వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుందా లేదా ఇలాంటివి డిసైడ్ చేయలేం. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు ఇందాక, బుధుడు బాగుంటేనే కదా బుద్ధికారకుడు అని అంటాం. కేతువు కూడా జ్ఞానకారకుడే. కేతువు బాగుంటేనే ఉద్యోగంలో డెవలప్మెంట్ వస్తుంది. చాలామంది సహజంగా కూడా లగ్నంలో కేతు ఉండి కాలసర్ప దోషం ఉండగానే అమ్మో నాకు కాలసర్ప దోషం ఉందని చాలా భయపడుతూ ఉంటారు. లగ్నంలో కేతు ఉంటే కూడా అది ఒక పెద్ద దోషం కింద పరిగణిస్తారు. కానీ సహజంగా కేతువు జ్ఞానకారకుడు. ఏది మంచి ఏది చెడు అనేది బాగా చెప్తాడు. అదే రకంగా ఇతనికి బుధుడు తోడై ఉండాలి. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క జాతకం ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఆ జాతకంలో ఒక బుధుడు బేస్ అయి మాత్రమే ఉద్యోగాలు కాదు, మిగతా గ్రహాలు కూడా అన్నీ చూసుకొని దాన్ని బట్టి ఏ గ్రహం లాభస్థానాధిపతి ఎక్కడున్నాడు, పంచమాధిపతి ఎక్కడున్నాడు, దీంట్లో ఉచ్చబడ్డా నీచబడ్డా ఎలా ఉన్నాడు, ఆయన యొక్క బలం ఎంత ఉంది అనేది చూసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకి.